రోజున ఒక అతను గ్రామంలో అతికి ఇల్లు తీసుకున్నాడు. ఆ వీధిలోనే ఒక అతను రచ్చబండి దగ్గర కూర్చొని ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి, అన్నా ఏంటన్నా మీ ఊరు వచ్చానని కొత్త ఉండని నాతో మాట్లాడరేంటన్నా, ఎవరు మాట్లాడరేంటన్నా, మాట్లాడన్నా ఏదో ఒకటి మాట్లాడన్నా. ఊరుకోరు అబ్బాయి, నా ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి, ఏం మాట్లాడమంటావు? లేదన్నా నాకు ఏది మాట్లాడకపోతే బతకాలనిపించదన్నా, మాట్లాడాలన్నా ఏదో ఒకటి మాట్లాడ. నువ్వేం చేయాలనుకుంటున్నావురా అన్నాడు. నేను 10 ఎకరాలు భూమి కొనాలనుకుంటున్నానన్నా అన్నాడు కొత్త అతను. ఓకే, మరి మీరేం చేయాలనుకుంటున్నారన్నా? నేను 12 జతలు గేదెల్ని ఆవులను కొనాలనుకుంటున్నాను, డైరీ ఫామ్ పెడతాను అన్నాడు. అన్నా వీటన్నిటిని ఎక్కడ మేపుతావు అన్నా, పొలం లేకుండా ఎక్కడ మేపుతావు చెప్పు అంటే, నువ్వు కొనబోతున్నావు కదా 10 ఎకరాలు, దానిలో మేపుతారా అన్నాడు. ఏంటేంటి, నేను కష్టపడి నా కష్టార్జితం నేను ఈ ఊరు వచ్చి నేను 10 ఎకరాలు కొందామని అనుకుంటే నా పొలంలో నీ గేదెలు మేపుతావా, బాగుండదన్నా అన్నాడట. ఏంట్రా బాగుండేదని చెప్పి ఈయన లేచిన పడ్డాడు. ఇద్దరు గొడవ ఎక్కువైపోయింది. నేను నీ పొలంలోనే మేపుతానంటే అసలు అన్యాయం కదా, అంటే న్యాయం లేదు అన్యాయం లేదు, ఖచ్చితంగా నీ పొలాల్లోనే మేపుతాను నేను అనంటే వీడి ఇద్దరు స్వరాలు పెరిగిపోయి ఊర్లో పెద్దలందరూ విని పరిగెత్తుకొచ్చారు. ఇద్దరు కొట్టుకున్నారు, ఫిల్ట్ పట్టుకున్నారు, ఇద్దరు కలిసి కొట్టుకునేదాకా వెళ్ళిపోయారు. తన్నుకుంటున్నారు. పెద్దలు వచ్చి విడిపించి ఏమైపోయిందంటే, సార్ అన్న వీడి గేదెలు వీడి పశువులని నా పొలంలో అంటే, సరే ఆగండి, ఏంటి అసలు విషయం ఏంటి, ఎక్కడి నీ పొలాలు ఎక్కడున్నాయంటే, ఇంకా కొనలేదన్నా, కొనాలనుకుంటున్నానంటే. వారిని ఇంకా కొనలేదా, మరి మీ పశువులు ఎక్కడున్నాయంటే, నేను కొనలేదన్నానట. పని లేని వాళ్ళు ఇలా కూర్చొని జీవితకాలం అంతా పోట్లాడుకుంటూ తన్నుకుంటూ గుద్దుకుంటున్న రోజుల్లోకి వచ్చేసాం. దయచేసి ఆ విధంగా బతకండి, సమయాన్ని వృధా చేసుకోండి, చింతపడుతూ బతకండి, అనవసరమైన గొడవల్లోకి వెళ్ళకండి. ప్రశాంతంగా ప్రభును స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తూ మంచి విషయాలు వినండి, తెలుసుకోండి, నేర్చుకోండి, ముందుకు వెళ్ళిపోండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.